హైదరాబాద్లో లగ్జరీ కార్ల అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు డిఆర్ఐ అధికారులు. అమెరికా, జపాన్ దేశాలను మహమ్మారి ఈవీ, రోల్స్ రాయల్స్, లెక్సస్ వంటి లగ్జరీ కార్లను దిగుమతి చేస్తూ విక్రయిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 70 కోట్ల విక్రయాలు జరిపినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఎస్కే కార్ లాంజ్ నిర్వాహకుడు బర్షద్ ఖాన్ను ప్రధాన సూత్రధారిగా డిఆర్ఐ అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. అహ్మదాబాద్ కేంద్రంగా అమెరికా, జపాన్ లాంటి దేశాలకు చెందినటువంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఒక ముఠాను గుట్టురట్టు చేసింది. మొత్తం 6 ఒక ముఠాగా ఏర్పడి లగ్జరీ కార్లను అక్రమంగా విక్రయిస్తున్నారు. అందులో ప్రధాన సూత్రధారిగా హైదరాబాద్కి చెందినటువంటి కార్ల వ్యాపారి 70 కోట్లు విలువైనటువంటి కార్లను స్మగ్లింగ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తం ఈ వాహనాలన్నిటి హైదరాబాదు, బెంగళూరు, పూణే, ముంబై లాంటి దేశాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులకు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా విక్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఖరీదైనటువంటి వాహనాలు రోడ్లపైన తిరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అక్రమంగా రవాణా చేస్తూ సగానికి పైగా అక్రమంగా రవాణా ద్వారా హైదరాబాద్కు చేరుకున్న వాటి కానీ ఇటు అహ్మదాబాద్ డిఆర్ఐ బృందం కూడా కొంత తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే లగ్జరీ కార్లు, ఖరీదైనటువంటి కార్లు కొన్నారో వాళ్ళ లిస్టును కూడా సేకరిస్తుంది. సో వాళ్ళు ఏ రకంగా కొన్నారు సో అనే దానిపైన కూడా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వీడియో ప్రస్తుతం దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.